హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 7. ఇవాళ చాలా త్వరగా లేచాను అని అనుకుంటున్నా. 3:46 కాదు 3:30కే లేచాను. అలారం కంటే ముందే వెళ్కు వచ్చేసింది. నైటే ఫిక్స్ అయిపోయా కదా మైండ్లో. లెగవగానే ఫస్ట్ రైస్ పెట్టేశాను. మళ్ళీ ఇద్దరికి కదా కొంచెం లేట్ అయిపోయిద్దేమో అని చెప్పేసి వెనకాల మా పాప నాయిస్ వినిపిస్తుంది, ఇగ్నోర్ చేసేయండి. ఆ తర్వాత యాజ్ యూజువల్ టాబ్లెట్స్ వేసుకున్నాను. మన వీడియోస్కి కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నిన్న వీడియోలో మాహిర్ బర్త్డే అని చెప్పాను కదా, కామెంట్స్ చేశారు. అన్అఫీషియల్ కామెంట్స్ కూడా చూశాను నేను. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మా అబ్బాయిని బ్లెస్ చేసినందుకు. నిన్నటి వీడియోలో పెరుగు తోడుపెట్టాను కదా, అదిగోండి ఇప్పటికీ తోడుకుందనమాట ఎర్లీ మార్నింగ్కి. ఎందుకో ఇక్కడ పెరుగు తోడుకోవడం చాలా కష్టం. తర్వాత ఇంకా వెజిటేబుల్స్ చూస్తున్నాను ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. ఎగ్స్ టమాటోస్ అయితే ఉన్నాయి. ఇంకా అందుకోసమనే ఎగ్స్ బాయిలింగ్కి పెట్టేశాను. ఇంకోవైపు కర్రీకి అయితే పెట్టేశాను. ఎగ్స్ బాయిల్ అయ్యే లోపు కర్రీ రెడీ అయిపోవాలి అని చెప్పి ఇంకా పోపు పెట్టేస్తున్నాను. ఏం కర్రీ చేస్తున్నాను అదే కదా డౌట్. ఎగ్ పులుసు అనమాట. చాలా ఈజీగా త్వరగా అయిపోయింది, మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. ఫుల్గా కుమ్మేయచ్చులే అని అయితే అనుకున్నా. పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మాత్రమే వేశాను. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంటే మన సహరీ టైం అయిపోయింది. అందుకోసమనే ఫాస్ట్గా వేసేసాను. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత 4 టమాటోలు మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసాను అనమాట. ఎగ్ పులుసు కాబట్టి చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను. అప్పటికప్పుడు చేసుకోవాలి అని అనుకుంటే చింతపండుని నైటే నానబెట్టేసుకొని పులుసు తీసుకోండి, పొద్దున్నే సరిపోతుంది. ఆ టమాటోస్లోనే నేను ఒకేసారి చింతపండు పులుసు కూడా పోసేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపేశాను. అలా ఒక పొంగ వచ్చేసే లోపు మన ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతూ ఉంటాయి. బయట వెదర్ చూడండి ఎంత బాగుందో. 4 అయిపోయింది అప్పుడే టైము. ఇవాళ సహరీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ టాబ్లెట్ వేసుకున్నా కదా 3:45కే. ఇంకా అరగంట అయిపోయింది అని చెప్పేసి 2 ఖర్జూరాలు అయితే తిన్నా ఫస్టే. నాకెందుకో ఇంకా అది అలవాటు అయిపోతుంది, రోజుకి తినాలనే అనిపిస్తుంది ఖర్జూరాలు. ఇంకా పులుసు మరిగిపోతుంది అనమాట. ఈ గ్యాప్లో నేను నమాజ్ కూడా చదువుకుందామని డిసైడ్ అయిపోయాను. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇది ఇంకొంచెం మరగాలన్నమాట. అలా ఎగ్స్ బాయిల్ అయ్యి కర్రీ మరిగేలోపు, పులుసు మరిగేలోపు తహజుద్ నమాజ్ని ఫినిష్ చేసేసుకున్నాను. ఇవాళ 4 రకాతే అంటే 4 రకాతలే చదువుకున్నాను అనమాట. ఎక్కువ ఓపిక లేదు, పని కూడా ఉందని చెప్పేసి. ఇంకా వేడిగా అన్నము ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి అసలు మీకే తినాలనిపించింది తెలుసా చూస్తే. నా దగ్గర ఇలాంటి టాలెంట్లు మస్తు ఉన్నాయి అనమాట. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అంటారు కదా అలా. చింతపండు ఏంటి గుజ్జు వేసావు ఎక్కడి నుంచి వచ్చిందనే కదా. నేను అంతకుముందు చాలాసార్లు వీడియోస్లో కూడా చెప్పాను, ఇంట్లో ఏ పని లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటా ఇలాంటి పనులు అని చెప్పి. చింతపండుని గుజ్జుని ముందే తీసి పెట్టుకుంటా అనమాట. ఒక 3 months వస్తుంది నాకు. 1 kg వరకు తీసుకొచ్చి బాగా వాష్ చేసి మిక్సీలో పట్టాలైతే మిక్సీలో పడతాలైతే చిల్లులు గిన్నెలో వేసుకొని మంచిగా పసుపు ఉప్పు వేసుకొని బాగా కుక్ చేసి పెట్టుకుంటా. ఇంక ఇలా రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అనమాట. 3 ఎగ్స్ వేసాను. ఎగ్ పులుసు అయితే చాలా బాగా వచ్చింది. ఆ టేస్ట్ ఫ్లేవర్ వచ్చేసి టమాటో రసం లాగా అనిపిస్తుంది అనమాట. కానీ ఇంకా బాగుంది. నేను ధనియా పౌడర్ వేయడం మర్చిపోయా. చివరిలో కొంచెం కొత్తిమీర వేసి అది కూడా చూపించడం మర్చిపోయా నేను. ఇలా వేడిగా అన్నం తింటుంటే అసలు ఇవాళ ఏమైందో తెలుసా. 4:30కి లేపా మా హస్బెండ్ని, లగవలేదు. నేను 4:45కి లేపమన్నానని చెప్పేసి గొడవ పడ్డారు నాతో. అదే అరిచారులేండి. నైట్ పార్టీ కేక్ కట్ చేసాం కదా, ఇల్లంతా ఫుల్ మెస్సీ. ఫస్ట్ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో పడేసి ఫస్ట్ ఆ స్విచ్ వేసేస్తే సగం ఇల్లు ఖాళీ అయిపోయింది అసలు. ఆ తర్వాత చిన్నగా కొంచెం కాఫీ కూడా పెట్టుకొని ఆ పాలు పెట్టేసుకొని వెళ్ళాలండి. వచ్చేలోపు పాలు మరిగాయి. ఇంకా పోసేసుకొని కాఫీ ఎంజాయ్ చేస్తున్నా. మన హౌస్ వైఫ్కి ఉండే పెద్ద కష్టం ఏంటో తెలుసా. షింక్ ఖాళీగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం, లేకపోతే ఇంత టెన్షన్. బయట వెదర్ అసలు రోజుకి నేను అసలు అడిక్ట్ అయిపోతున్నా ఆ వెదర్కి. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 5 అయిందనమాట. అజాన్ ఇచ్చేశారు. అదే చీటికలో అంట్లో తోమేస్తా అని చెప్పా కదా, ఆ చీటిక వేసాను. 6 గంటలు తోమేసా. ఇంకా ఇల్లంతా మెస్సీ ఉంటే మొత్తం సర్దేసుకొని అసలు ఫస్ట్ సోఫాను క్లియర్ చేయాలి. అందులో నిన్నటి మడత పెట్టని బట్టలు ఉన్నాయన్నమాట. అవి మడత పెట్టేసుకొని వాషింగ్ మిషన్ అయిపోయింది, బట్టలు మళ్ళీ ఆరేయాలి. ఈ గ్యాప్లో మా పాప డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఆ లోపు పాపను కూడా ఒకసారి అలా ఊపేసి వచ్చాను. ఇంకా బట్టలు ఆరేస్తుంటేనే నమాజ్ టైం అయిపోయింది. నమాజ్ చదువుకుంటున్నాను అనమాట. ఫజర్ అయితే అదా చేసేసాను. 10 minutes to 6 అయింది టైము ఈ పనులన్నీ చేసుకునే లోపు. ఆ తర్వాత ఇంకా ఇల్లు చూడాలి. ఇంకా మెస్సీగానే అనిపిస్తుంది ఎక్కడ చూసినా. ఇంకా ఇవన్నీ మా హస్బెండ్ రెడీ అవుతున్నారు ఆఫీస్కి వెళ్ళడానికి. ఇంకా ఇల్లు ఎలానో క్లీన్ చేస్తారు కదా, మా పక్కన పెట్టేస్తే నా పని మొత్తం అయిపోయింది. చూడండి బయట చూడండి తెల్లారుతుంది. కళ్ళ ముందే తెల్లారిపోతూ ఉంటుంది అనమాట. ఈ రకంగా తెల్లారే లోపు 7 అయింది టైము.
ఇంకా మా హస్బెండ్ 6:40 10:50 బయలుదేరిపోయారనమాట. నేను 2 ట్రిప్పులు వేశాను. జానమాజులు అన్నీ వాష్ చేశాను అనమాట. రంజాన్కి క్లీనింగ్ చేసినప్పుడు అవి వాష్ చేయడం మర్చిపోయా. అండ్ కర్టన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో అవి కూడా వాష్ చేసేయాలి, మర్చిపోతున్నా. మా హస్బెండ్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇల్లు మొత్తం ఇంకా మాపింగ్ పెట్టేసిన తర్వాత 7:30 అయింది టైము. మా బాబు కూడా లేచాడు. ఏంటి లేచిన వీడియో చూపించలేదు అనే కదా, చూపిస్తా ఆగండి. ఇలాంటి పోజుల్లో ఎవరన్నా పడుకుంటారా? మా పాప తప్ప. ఎంత క్యూట్గా అనిపిస్తుందో అసలు ఇలా పడుకుంటే. చూడండి మా బాబు వాకింగ్కి వెళ్ళాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు ఉంటారు. ఈ ఉప్మా రవ్వ నేను బయట ఆరబెట్టి కనీసం ఒక 10 రోజులు అవుతుంది అనుకుంటా, మర్చిపోయా. ఈ మధ్య గ్యాప్లో నా సాక్స్లు బాబు సాక్స్లు వాష్ చేయడమే మర్చిపోయా. అన్నీ వాష్ చేస్తానికి సాక్స్లు మాత్రం గుర్తుండవు. ఇంకా మిగిలిపోయినవి చూపిస్తున్నా. పొద్దున్న కుక్ చేసిన రైస్ ఉంది, ఎగ్ పులుసు ఉంది. ఇంకా బాబుకి వాళ్ళ ఎగ్ పులుసే పెట్టి పంపిద్దాం అనుకుంటున్నా. ఇంకా సార్ గారు వాకింగ్ నుంచి వచ్చే లోపు 10 minutes to 8 అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అయిపో అంటే ఫస్ట్ బ్రష్ చేసుకునే వెళ్ళాడులేండి. ఆ తర్వాత ఉప్మా కావాలి, ఉప్పిట్టు కావాలి అన్నాడు. ఇంకా బాబు వచ్చే లోపే ఉప్మా కూడా ప్రిపేర్ చేసేసా అనమాట. ఇంకా వీళ్ళిద్దరికే కాబట్టి ఉప్మా కోసం అని చెప్పేసి నూనె వేయకుండా ప్యూర్ ఘీతో చేస్తున్నా అనమాట. పిల్లలకి కదా, వాళ్ళకి ఎంత వీలైతే అంత నెయ్యి తినిపించడం చాలా బెస్ట్ అని చెప్పేసి నా ఆప్షన్. వీళ్ళ ఇద్దరు తినేటట్టయితే ఉల్లిపాయ వేయకూడదు, వీళ్ళిద్దరు ఏరి పక్కన పెట్టేస్తారు. అందుకోసమనే నేను తినేటప్పుడు మాత్రమే ఉల్లిపాయ కట్ చేసి తినిపిస్తా. ఆల్మోస్ట్ నేను తినిపిస్తే ఇప్పుడు కొంచెం మా పాప ఇంకా లేగలేదు కాబట్టి బాబు ఒక్కడే తింటాడు. అందుకోసమనే ముందే గ్రహించి నేను ఇంకా ఉల్లిపాయలు వేయకుండా ఉత్త పోపు దినుసులు మాత్రమే వేసి ఉప్మా చేసేసాను. అందుకే త్వరగా అయిపోయింది. ఇంకేంటి మన సంగతులు? హెయిర్ ప్యాక్ గురించి అడుగుతున్నారు. మనం చూపించిన హెయిర్ ప్యాక్ మంచిగా సక్సెస్ఫుల్ అవుతుంది. నేను కూడా యూజ్ చేశాను. మంచి ప్రమోషనల్ వీడియోస్ కోసం కాంటాక్ట్ అవ్వండి. తక్కువ బడ్జెట్లో ప్రమోషన్స్ చేస్తాను. కొలాబరేషన్స్, ప్రమోషన్స్ అవన్నీ కూడా చేస్తున్నాం ఇప్పుడు మనము. ఆ తర్వాత ఇదేంటి కరివేపాకు ఎప్పుడు ఇదే వేస్తావు అనే కదా కన్ఫ్యూజన్ మీకు. ఇది డ్రై కరివేపాకు అనమాట. కరివేపాకు లేనప్పుడు ఇలాగా ఎక్కువ ఉన్నప్పుడు డ్రై చేసుకొని పెట్టుకుంటే మన దగ్గర పచ్చి కరివేపాకు లేనప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను దీంతో పులిహోర, సాంబార్లో కూడా వేసుకుంటాను అనమాట ఇదే. కానీ యాజ్ యూజువల్ ఎంత ఫ్లేవర్ కావాలో అంత ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఉప్మా ప్రిపేర్ చేసే లోపు మా పాప కూడా లెగుస్తుందనే అనుకుంటున్నా. ఇవాళ అసలు భలే నిద్ర వస్తుంది. చాలా త్వరగా 3:30కే లేచా కదా, అస్సలు తట్టుకోలేకపోతున్నా. ఉప్మా చేస్తూ ఉంటేనే ఒకవైపు హెడ్ఏక్ వచ్చేస్తుంది, నిద్ర ఎక్కువైపోయి. ఇంకా ఆ తర్వాత కిచెన్ కౌంటర్ మొత్తం ఎప్పుడు నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇది క్లీన్గా ఉంటేనే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే అస్సలు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బండలన్నీ మాపింగ్ పెట్టేసా కాబట్టి ఇది కూడా క్లీన్గా ఉంటే ఇంకా హ్యాపీగా ఏ టెన్షన్ ఉండదు సాయంత్రం దాకా. యాక్చువల్గా ఈ పని మొత్తం నిద్రపోయి లేచి చేసుకోవచ్చు. మనకేమో ఒకటే టెన్షన్, స్కూల్ టైంకి వెళ్ళాలి, అన్ని టైంకి అందాలి అని చెప్పేసి నిద్ర ఏమో బీభత్సంగా వస్తుంది. అస్సలు తట్టుకోలేకపోతున్నా. నిద్ర ఈ మధ్య సరిపోవట్లేదు. బడా ప్యాకెట్ని స్కూల్లో వదిలిపెట్టి వచ్చి పడుకుందామంటే చోటా ప్యాకెట్కి నాస్టా టైం అయిపోతుంది. తనకు బ్రేక్ఫాస్ట్ తినిపించి అది ఇది అని తను పడుకునే లోపు 11 అయ్యిద్ది. 11 నుంచి 12 దాకా పడుకుందామంటే వీడియో ఎడిటింగ్ పనులు ఉంటాయి. ఎడిటింగ్ పని మినిమం 1 hour పట్టిద్ది అనమాట. ఎడిటింగ్ చేసుకునే లోపు 12 అయ్యిద్ది. 12 to 1 పడుకుంటాను. 1కి లేచి మళ్ళీ పాపకి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పాపకు తినిపించి పాపకు స్నానం చేపించి నేను కూడా ఫ్రెష్ అయిపోయి 10 minutes to 2, 1:45 అయిపోతుంది. నమాజ్ జోహర్ నమాజ్ మధ్యాహ్నం చదువుకునే లోపు. ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నా కూడా నైట్ 11 అయింది. ఇవాళ వీడియో లేట్ అయిపోయిందని చెప్పేసి నిద్ర ఆపుకొని మరీ ఎడిటింగ్ చేస్తున్నా. ఏం చేస్తాం చెప్పండి, కొన్ని కావాలంటే కొన్ని వదిలిపెట్టుకోవాలి కదా. వెరీ సారీ అందరికీ. వీడియోస్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. షార్ట్స్ పోస్ట్ చేయడానికి అసలు టైమే ఉండట్లేదు. అసలు రంజాన్ సిరీస్ అయితే ఆపేశాను షార్ట్స్లో. ఈ ఉప్మా రవ్వ ఎండి ఏదో అయిపోయింది లేండి. ఇంకా ఈ గోల్డ్ కలర్ చెక్క బాలే ఉంది కదా, నిన్న కేక్ కట్ చేసాం కదా దానికి వచ్చింది, బాలే ఉంది. ఇక్కడ ఫ్లవర్స్ దగ్గర పెడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ వాటి మీద పెట్టేశాను నేనే. క్రియేటివిటీ మామ, క్రియేటివిటీ. మనలోని టాలెంట్ మొత్తం బయటికి తీయాలి, ఇల్లు మొత్తం చెత్త చేయాలన్నమాట. మా మమ్మీ వచ్చిన ప్రతిసారి అంటూనే ఉంటారు, ఎందుకు ఇన్ని సామాన్లు నీకు, ఎందుకు ఇన్ని అవసరమా నీకు, ఎందుకు ఈ పిచ్చి చెట్లు అన్నీ అని. అబ్బే మనం వింటామా? అస్సలు వినం. చాలా హార్డ్గా ఉంది, చాలా బాలే నచ్చింది నాకు అసలు ఎందుకో. దీని మీద నేను మెహందీ డిజైన్స్ వేసి చూపిద్దాము అని అనుకుంటున్నా, కానీ నాకు అసలు టైమే కుదరట్లేదు. అసలు కిచెన్లో ఎవడమ్మా షోపీసులు పెట్టుకునేది అనే కదా. మాకు ఇంకా అరలు లేవు, ప్లేస్ లేదు, ఇంకెక్కడ పెట్టుకోవాలి చెప్పండి. మా చిన్ని చెట్టు పెద్దదైంది, పిల్లల్ని పెడుతుంది అనమాట. ఉన్నది చిన్న ప్లాంటే అయినా పక్కన మొలకలు భలే పెట్టిద్ది ఈ ప్లాంట్. ఆ తర్వాత ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఉప్మా రెడీ అయిపోయే లోపు పాప కూడా లెగుస్తుందేమో అనుకున్నా, లేదు లెగలేదు.
అలా ఉప్మా ప్రిపేర్ చేశానో లేదో ఇంక ఇంట్లో మొత్తం ప్రశాంతంగా ఒక మంచి వైబ్ వచ్చింది. ఎందుకంటే అన్నీ క్లీన్ అయిపోయాయి కదా, అందుకోసమని. ఈ యూనివర్స్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఒక ఇదేంటో తెలుసా, మైండ్లో ఇల్లు క్లీన్గా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటాం. ఆ ప్రశాంతతలోనే మళ్ళీ మీ టైం అనేది ఒకటి ఉంటుంది, అదే రీల్స్ చూసుకోవడానికి. చూడండి చూడండి ఎంత క్యూట్గా పడుకుందో కదా మా డాల్. దిష్టి పెట్టమాకండే. మా పాప అసలు ఇప్పటికే తగ్గిపోతుంది, ఫుడ్ అస్సలు తినట్లేదు. నాకు భలే బాధ అనిపిస్తుంది. రంజాన్ వల్ల మేము ఇట్లా పొద్దునే తినడం వల్ల తన మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. లేకపోతే నేను బాగానే తినిపిస్తున్నా, తనే తినట్లేదు అసలు. ఇంకా వెరైటీస్ ఏమైనా ట్రై చేసి పెట్టాలి. నేను ఇంకా ఉప్మా వేసి ప్లేట్లో ఇచ్చేసి మాహీకి 8కి ఒక్క పావు గంట పడుకుంటా నాన్న ప్లీజ్ ఏమనుకోవద్దు అని చెప్తే నసుగుతున్నాడు మా బిడ్డ. అలా పడుకొని లేచి 8:30 కల్లా లేచి లంచ్ బాక్స్ పెట్టేశాను. నాకు ఆ ఎగ్ పులుసు వద్దు అంటే వద్దన్నాడు. ఇంకా ఉప్మా పెట్టుకొని వెళ్ళిపోయాడు. 9:25 కల్లా ఇంటికి వచ్చేసా. వదిలిపెట్టి వచ్చేలోపు 9:25 అయిపోయింది. ఈ రకంగా సెల్ యూజ్ చేయాలని నాకు ఇన్ని రోజుల దాకా తెలీదు. తినకు కూడా ఫుడ్ పెట్టేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పేసి 10కి బెడ్రూమ్లోకి వెళ్ళాము. మా బిడ్డ మమ్మల్ని పడుకోనిచ్చిద్దా, ఎందుకంటే ఇప్పుడు లేచిందే 8కి. మా పాప ఫ్రాక్ బాగుందో లేదో కామెంట్ చేయండి. మీకు సేమ్ ఇలాంటిది కావాలంటే నేను ట్యాగ్ చేస్తాను చూడండి. అసలు మంచి క్వాలిటీ కాటన్ అనమాట. సమ్మర్ వచ్చింది కదా, అందుకోసమని ఇప్పుడు వేస్తున్నా అనమాట. బయట చూడండి బీభత్సంగా ఉంది ఎండ, అసలు తట్టుకోలేకపోతున్నాము ఎండలు. ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ అని చెప్పేసి నిద్ర అని చెప్పేసి 2 అయిపోయింది. ఇంకా లేచి పాపకు ఫుడ్ పెట్టేసి స్నానం చేపించి ఇంకా హోంవర్క్ రాయరా నాయన అంటే ఆయన వెళ్ళి బయట కూర్చొని రాస్తున్నాడు హోంవర్క్లు. బజార్లో అందరం మనం చదివేది చూడాలి కదా. మన మేడంకి మనకి తెలిస్తే చాలు మనం ఎంత చదువుకుంటున్నాము అని. అలా కాదు మనము. ఇంకా అలా సాయంత్రం అయిపోయింది. నేను వాక్కి వెళ్తాను కదా, సో ఏది వదలకూడదు అనమాట. మన డైలీ రొటీన్ కంటిన్యూ అవ్వాలి, రోజా కూడా కంటిన్యూ అవ్వాలనేది నా ఇంటెన్షన్. ఎవ్రీ స్టెప్ ఆల్సో కౌంటబుల్ అనమాట. మనం చేసే ఎవ్రీ పని మీద దేవుడు మనల్ని చూస్తూ ఉంటారు. మన నేకి మనకు వస్తూనే ఉంటాయి. వాక్కి వెళ్ళినంత మాత్రాన ఏమీ అవ్వదు. మనకి ఎనర్జీ ఉంటే ఆరామ్సే వెళ్ళొచ్చు. నేను ఓపిక చేసుకున్నా వెళ్తాను. ఇంకా బాబు ఆడుకుంటున్నాడు, పాపని తీసుకొని వచ్చేసా అనమాట. వాళ్ళ డాడీ వచ్చారని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. పడుకున్నారు లేపను అని చెప్పి భయపెట్టిస్తుంది వాళ్ళ డాడీని. వాళ్ళ డాడీ పడుకున్నట్టు యాక్షన్ చేస్తున్నారు. ఇంకా చోట ప్యాకెట్ ఉంది అంటే వీళ్ళంతా మెస్సి పైన బట్టలు ఆరేసా అనమాట. అవి తెచ్చాను, మర్చిపోయా. నిన్న మిగిలిపోయిన ఖీర్ కొంచెం ఉంటే దాంట్లో కొంచెం మిల్క్ వేసేసుకొని ఇఫ్తార్కి రెడీ చేసుకున్నా. మా హస్బెండ్ వచ్చేటప్పుడు బాబు కోసం అని చెప్పి మోమోస్ తెచ్చారు. ఇంకా వాటర్ మిలన్ తెచ్చాము. నిన్న బర్త్డే రోజు తెచ్చాము కదా వాటర్ మిలన్, అదే ఫ్రిడ్జ్లో ఉంది, కట్ చేశారు మా హస్బెండే. అలా ఇఫ్తారీకి 3-4 రకాలు అయ్యాయి అనమాట అనుకోకుండా. ఇంకా తినేసి కొంచెం అలా బయటికి వెళ్ళాం. రైస్ బ్యాగ్ అయిపోయింది, తెచ్చుకుందాం అని చెప్పి. దొంగ చూడండి ఎలా దాక్కుందో తెలుసా, అక్కడ నుంచి రా అంటే రావట్లేదు. అసలు నిజంగా చోటా ప్యాకెట్ బడా ధమాకా అనమాట. ఇయ్యరు. నేను బర్త్డే చేసేటప్పుడు అడ్డం వస్తుందేమో అని చెప్పేసి ఆ ఉయ్యాల పీకి ఆ సోఫా మీద వేశారు. అడ్డం వస్తుంది, అసలు కూర్చోడానికి లేదు, నించోడానికి లేదు. ఆ తర్వాత చూడండి ఎలా దాక్కుంటుంది కదా, చాలా క్యూట్గా. ఆ ఉయ్యాల ఫిట్ చేస్తే కానీ అక్కడ ప్లేస్ రాదనమాట. ఇంకా మళ్ళీ ఆరేసిన బట్టలు అవన్నీ మెస్సీ అనమాట. ఇంక ఇల్లంతా అసలు ఫస్ట్ ఈవినింగ్ కోసము రైస్ లేవు. ఫస్ట్ ఇమీడియట్గా బజార్కి వెళ్ళి రైస్ తెచ్చుకోవాలి, రైస్ వండుకోవాలి, తినాలి. ఇక్కడ చూడండి నాటకాలు ఒక్క 2 నిమిషాల్లో అయిపోతాయి. చూడండి ఏడుపు మొత్తం. నాయలే हो गए हो गए नहीं जाने क्या हो गया ई हंसू అక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఎరేజర్ తీసుకొని ఇవ్వట్లేదు. వాళ్ళ అన్నయ్య అరిచాడు. అన్నయ్య కొట్టే పని లేకుండా అరిస్తేనే ఇంకా యుద్ధమే చేసిద్ది. ఏడ్చి మేము అసలు కొట్టేంత స్టేజ్ మాకు ఇచ్చిద్దా చెప్పండి. జస్ట్ షిజు అంటే చాలు ఇంకా ఏడుపు స్టార్ట్. తాన గొడవకి భరించలేక అక్కడ వేరే సపరేట్గా చైర్లో కూర్చొని ఏడుస్తున్నాడు. సారీ రాస్తున్నాడు. ఎవరమ్మా అంటే నా మీద వాళ్ళ అన్నయ్య మీద చాడీలు చెప్పింది. వాళ్ళ డాడీకి బెల్ట్ తీసుకొని కొట్టు అని చెప్పి చెప్తుంది అనమాట. ఇంకా మా ఆయన ఇంకా కొట్టినట్టు కొంచెం యాక్షన్ చేస్తున్నారు. ఇంకా అమ్మ మీద దెబ్బ పడితే నీకుంది అని చెప్పి మాహిర్ భయపెట్టిస్తున్నాడు. వీళ్ళిద్దరి గొడవలు చూడాలి మీరు అసలు. అబ్బో
ఆ తర్వాత ఇంకా వాళ్ళ డాడీకి చెప్తుంది ఏ ఓయ్ అని చెప్పేసి, మమ్మీనే ఇలా చేసింది ఎలా చేసింది నా కళ్ళు చూపించి ఏ ఓయ్ అంటుంది. ఇంకా చిన్నగా రిలయన్స్కి వెళ్ళిపోయి రైస్ బ్యాగ్, సరుకులు, కొంచెం ఉప్పు, పంచదార ఇవన్నీ అయిపోయాయి. అవన్నీ తెచ్చుకుంటున్నాం అనమాట. అక్కడ ఎక్కువ క్లిప్స్ తీయలేదు, మీరు కూడా నన్ను అడగొద్దు ఏమేమి తీసుకున్నారు ఏంటి ఎంత వచ్చింది ఏంటని. యాక్చువల్గా రైస్ బ్యాగ్ ఆన్లైన్లో చూస్తే కొంచెం ఎక్కువ రేట్ అనిపించింది, ఇంకా అందుకే ఆఫ్లైన్లో తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. మేము ఆన్లైన్లో బుక్ చేసినా కానీ అక్కడ నుంచే వచ్చేది. ఇక్కడ మాత్రం దెబ్బలు తిన్నదనమాట, ఎందుకంటే రమ్మంటే రావట్లేదు, అక్కడే ఉంటా అని చెప్తుంది. చూడండి చేతులు అసలు ఊరుకనే ఉండవు. చూడండి ఎలా సౌండ్ చేశారు తెలుసా ఇద్దరు కలిసి. అసలు ఇంకా బిల్డింగ్ వేపించేదాకా కూడా ఒక చోటు ఉండరు. మా ఊర్లో మమ్మల్ని అందరూ అనుకుంటారు, అబ్బో వాళ్ళకి ఏం లే బెంగళూరులో ఉన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అని. చూడండి చూడండి ఇదే మా హ్యాపీనెస్ తెలుసా. వీళ్ళని పట్టుకోవడం, వీళ్ళని సుధార్చుకోవడం, పర్సనల్ టైమింగ్స్ అనేవి ఇంకేం ఉండవు అనమాట. ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మేమే ఫస్ట్ పడుకుంటాం అనమాట. అట్లా నిద్ర వచ్చేస్తుంది. ఈ పిల్లలే కొంచెం లేటుగా పడుకుంటున్నారు. ఈ వీడియోలో నేను ఒక ప్యాంట్ వేసుకున్నాను, చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. ప్లాజో ప్యాంట్ లాగా నేను డైలీ వేర్కి యూజ్ చేసుకుంటాను. ఇలాంటిది కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్లో ఇస్తా, చెక్ చేయండి. ఇంకా ఉల్లిపాయలతో సహా అన్నీ తెచ్చేసుకున్నాము. ఉల్లిపాయలు వచ్చేసరికి 100కి 5 కేజీలు ఇచ్చారు. సోనా మసూరి బ్యాగ్ ఒకటి తెచ్చుకున్నాము, 10 కేజెస్ అనమాట. నాకు తెలిసి ఇది రంజాన్ అయిపోయే లోపు ఖాళీ అయిపోయింది అనుకుంటున్నా. ఫ్రీ కరెంట్ అసలు ఎందుకు ఇవ్వాలి మాకు, మేము ఏమన్నా బతిమలాడామా ఇవ్వమని. రోజు పోవడమే కరెంటు. ఈ కరెంట్ పోవడం వల్ల మళ్ళీ అసలే లేట్ అయింది, 9 ఏమైంది టైము. ఆ టైంలో ఈ సరుకులు తెచ్చుకొని ఫస్ట్ బియ్యం తీసుకొని ఆ రైస్ నానబెట్టి కుక్ చేసే లోపు ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ కూడా చేసుకోవాలి, ఎందుకంటే వెజిటేబుల్స్ ఏం లేవు కాబట్టి. ఇప్పుడు వచ్చేటప్పుడే కూరగాయలు కూడా తెచ్చేసుకున్నాం ఒకేసారి 2 డేస్కి సరిపడా. ఇంకా క్యారెట్ కట్ చేయాలన్నమాట. నేను మొత్తం తీసిస్తే మా హస్బెండ్ పాపం కట్ చేసి ఇచ్చారు. మిగిలిపోయిన కేక్ అనమాట ఇది నిన్నటిది. అబ్బా నాకు భలే ఆకలేసని చంపేసి ఒక్క పీస్ తిన్నా. ఈ పొద్దు నుంచి ఏం తినకుండా ఇఫ్తారీ చేసిన తర్వాత ఏం తినలేదు. అవి పుచ్చకాయ అవి ఇవి తిన్నాం కదా, ఇంక ఈ కేక్ తిందాంలే అని చెప్పేసి తింటే అసలు కడుపులో తిప్పింది, మామూలుగా లేదనమాట. ఇంకా చిన్నగా రైస్ కుక్ అయిపోయే లోపు నేను సరుకులు అవన్నీ సర్దేశాను. అవి సర్దకపోతే కిచెన్ అంతా మెస్సీగా ఉంటుంది, అసలు మైండ్ పనిచేయదనమాట. నాకు కిచెన్ ఎంతసేపటికి క్లియర్గా ఉంటే ఏ పని చేయాలో అర్థమవుతుంది. ఇంకా అప్పటికి సర్దుతూనే ఉన్నాను. ఇక్కడ స్టార్ట్ చేసేసింది కూడా ఉల్లిపాయలు వలవడం. ఇంకా మా అమ్మాయి ఎవరికైనా పెళ్ళిళ్ళలో ఏమైనా పనులు ఉంటే చెప్పండి, మా అమ్మాయి వచ్చి ఉల్లిపాయలు ఒలిచెల్లిద్ది. నేను ఈ లిక్విడ్ 3 months నుంచి యూజ్ చేస్తున్నా. ఇది టాప్ లోడ్ అనమాట, 250 రూపీస్ మాత్రమే. 3 months ఈజీగా వచ్చింది ఎంత చేసుకున్నా. మీరు సర్ఫ్ కూడా తెచ్చాను చూడండి. ఇది వచ్చేసరికి ఒక్క ప్యాకెటే 90 రూపీస్ అనమాట. కానీ సర్ఫ్తో పోల్చుకుంటే ఈ లిక్విడ్ ఇంకా బాగా వర్క్ అవుతుంది. అసలు క్లాత్స్ కూడా మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట. నేనైతే ఈసారి టాప్ లోడ్ది తెచ్చాను, ఎందుకంటే మా వాషింగ్ మిషన్ టాప్ లోడ్ది. లాస్ట్ టైం బుక్ చేశారు మా హస్బెండ్, అది 285 పడింది. మీకు కూడా కావాలి అంటే ట్యాగ్ ప్రొడక్ట్లో ఇస్తా చూడండి. సొరకాయ కూడా మా ఊర్లో 20 రూపాయలకి నా చెయ్యి అంత పెద్ద సొరకాయ ఇస్తారు. మాకు ఇట్లా కాదు, ఇది కూడా కొనుక్కోవడమే. మేము ఈ కొనుక్కోవడం కూడా డబుల్కి 3 రేట్లు పెట్టి కొనుక్కోవాలన్నమాట. చూడండి ఎంత పని అయిపోయేలో, అన్నం కుక్ చేసి సరుకులంతా సర్దే లోపు కర్రీ ఇంకా రెడీ అవ్వలేదు. ఆ గ్యాప్లో ఎందుకులే అని చెప్పేసి అంట్లు సర్దేశాను. ఇంకా స్నానాలు చేయాలి, నమాజ్ చదువుకోవాలి, ఎంత టైం అవుతుందో మాకే తెలియట్లేదు అసలు. ఇవ్వాలంటే బయటికి వెళ్ళాం కాబట్టి లేట్ అయిందిలేండి. రేపటి నుంచి యాజ్ యూజువల్ కొంచెం త్వరగా చేసుకోవడానికి ట్రై చేస్తా. తర్వాత పని అంతా చేసుకున్న తర్వాత పిల్లలకు స్నానాలు అవి చేయించిన తర్వాత వచ్చిందనమాట మేడం గారు. చూడండి, బుక్ ఇస్తే రాసుకోవడానికి అక్కడ రాసుకోదు. నేను త్వరగా తినేసాను, నా వల్ల అస్సలు అవ్వట్లేదు. ఇంకా మా అబ్బాయి పడుకున్నాడు కూడా, పాపం లేపి మరీ అన్నం తినిపించా. ఇంకా నమాజ్ లేట్ అయిపోయింది కాబట్టి మా హస్బెండ్ కూడా ఇంట్లోనే చదువుకుంటారు, సారీ నమాజ్ చేసుకుంటారు. మా పాప కూడా తోడనమాట మా వారికి. ఇప్పుడు టైం వచ్చేసరికి 10-10:15 అయింది మ్యాక్సిమము. నాకు కూడా నమాజ్ లేట్ అయిపోయింది. మాకు ఇషా నమాజ్ చదువుకోవడానికి టైం దొరకట్లేదు, ఇంకా తరావి ఎక్కడి నుంచి చదవాలి. కానీ మహా పాపం అసలు అట్లా చెప్పకూడదు, చదువుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఇదిగోండి ఇదే పని, నేను నమాజ్ చేసుకున్నా ఇదే పని, మా హస్బెండ్ చేసుకున్నా ఇదే పని. ఆ బిస్తర్ అనేది మాకు ఉండదు. అల్లాహ్ అక్బర్ అంటే చాలు ఇక తల కింద పెట్టేసిద్ది అనమాట. అసలు ఇలా వీడియో తీసుకోవచ్చో తీయకూడదో కూడా నాకు తెలియదు. ఒకవేళ తప్పై ఉంటే క్షమించండి. నేను క్యూట్నెస్గా బాగుంది మా పాప అని చెప్పేసి తీసుకున్నా అంతే. మీకు చూపించాలని తీయలేదు ఈ వీడియో. యాక్చువల్గా నేను నార్మల్గా మా బేబీ క్లిప్స్ అన్నీ తీసుకుంటాను. అలానే మీరు కూడా మా సబ్స్క్రైబర్స్ కాబట్టి చూస్తారులే కొంచెం మా అమ్మాయిని అని చెప్పేసి పెట్టా అంతే. దీన్ని మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు, నమాజ్ చేసుకున్నప్పుడు వీడియోస్ తీసుకుంటారా అది ఇది అని చెప్పి. అయ్య బాబాయ్, టైం 10:30 అయిపోయింది. ఇవాళ చాలా స్ట్రెస్ఫుల్గా గడిచింది. ఈవినింగ్ ఇఫ్తారీ తర్వాత మా వారి నమాజ్ అయిపోయింది కానీ మా అమ్మాయి నమాజ్ అయిపోలేదు.
అలా మా పని అయిపోయేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా అంట్లు వాష్ చేసే టైం కూడా నాకు లేదు. నేను రేపు చూసుకుంటా ఇంకా ఈ పని మొత్తం. క్యారెట్ ఫ్రై చేశాను. క్యారెట్ సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నార్మల్ కారం కాకుండా ఫ్లాక్ సీడ్స్ పొడి కారం వేస్తే చాలా బాగుంటుంది. ఫ్లాక్ సీడ్స్ కారం వేసుకున్న తర్వాత కొంచెం ఇంకా ఫ్రై చేసుకోకూడదు అనమాట. జస్ట్ కలిపేసి ఆపేయడమే రేపు పొద్దున్న కాబట్టి. ఆ క్యారెట్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ తురిమి చేసుకున్నా బాగుంటుంది కానీ ఎక్కువ నూనె వద్దు, బాగా కర్రీస్లో కలవాలి, పిల్లలు ఏరి పారేస్తారు క్యారెట్ ముక్కల్ని అనుకున్నప్పుడు తురిమి చేసుకుంటే బాగుంటుంది. ఈ అంట్లు తోమేటప్పటికి రేపు మధ్యాహ్నం అయిద్దేమో అనిపిస్తుంది. రేపటి వ్లాగ్లో చూపిస్తా అంట్లు తోముడు వ్యవహారం మొత్తం. ఇప్పటికే టైం చాలా అయిపోయింది. కర్రీ ఇంకా ఇవాళ నైట్కి అయితే ఎగ్ పులుసు కొంచెం ఉంటే అది అడ్జస్ట్ చేసేసుకున్నాం. మా హస్బెండ్ ఏమో పెరుగుతో తినేశారు. 11:45 అయింది. ఇంకా వెళ్ళొస్తా. బాయ్ బాయ్. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలానే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటాను. లైక్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మరి ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ. నేను మీ సుమయ్య.